హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. మన ప్రిన్సిపల్ ఏంటంట, మన ప్రిన్సిపల్ స్పోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డజంట్ మేక్ యూ స్పీక్ ఇంగ్లీష్, బట్ స్పీకింగ్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ మేక్స్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? ఇది మన ప్రిన్సిపల్. కనుక మీరు ఈ వీడియోని చూస్తూ స్పోకెన్ లాంగ్వేజ్ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, కానీ క్లాసులో మాత్రం ప్రాక్టికల్ స్పీకింగ్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేస్తారు. అదే మన రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క ప్రిన్సిపల్. ఓకేనా? సరే రండి మనం చూద్దాం, క్లాస్లోకి వచ్చేద్దాం. సాధారణంగా పని చేయాలి అంటే సాధారణ ఏం చేయాలి? తినాలి, కూర్చోవాలి, పండుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే ఫ్రెండ్ని కలవాలి, ఆట ఆడాలి, తర్వాత రెస్ట్ తీసుకోవాలి, స్నానం చేయాలి, మొహం కడగాలి, బ్రష్ చేయాలి, సిద్ధపడాలి, బైబిల్ చదవాలి. ఇవన్నీ కూడా సాధారణంగా, లేకపోతే పుస్తకాలు చదవాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇవన్నీ కూడా సాధారణంగా చేయవలసిన పనులు. ఈ సాధారణంగా చేయవలసిన పనుల్ని లీ అని అర్థం రావాలి. ఆ పని అంటే వెర్బు, పని అనేది వెర్బు. ఆ వెర్బు వన్, ఆ పని అనేది క్రియ కనుక అది వెర్బు వన్ అంటాం. వెర్బు వన్ అని ఎందుకు అంటున్నాం అంటే కమ్ అనేది వెర్బు వన్, కేమ్ అనేది వెర్బు టూ, కమ్ అన్నది వెర్బు త్రీ, కమింగ్ అన్నది వెర్బు ఫోర్. అంటే వచ్చు రా లేక వచ్చు, వచ్చెను, వచ్చి, వచ్చుచు అని అర్థమిస్తుంది. అదే రీతిగా డూ చేయు వెర్బు వన్, డిడ్ చేసెను వెర్బు టూ, డన్ చేసి వెర్బు త్రీ, డూయింగ్ చేయిచు అనేది వెర్బు ఫోర్. కనుక ఇక్కడ వెర్బు వన్ అని అంటానికి అర్థం ఏంటంటే మొదటి వెర్బు. దాన్ని మొదటి వెర్బుని ఏమంటాం? వెర్బు వన్ ఏమంటామట అంటే ప్రెజెంట్ వెర్బ్ అంటాం. ఈసారి ప్రెజెంట్ వెర్బ్ అనేది పరిచయం చేద్దాం. తర్వాత రెండోది వెర్బు టూని పాస్ట్ వెర్బ్ అంటాం. తర్వాత మూడోది పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ అంటాం. నాలుగోది ప్రెజెంట్ పార్టిసిపుల్ వెర్బ్ అంటాం. కనుక ఎలాగున ఈ వెర్బు వన్ అనగా ప్రెజెంట్ వెర్బు అనేది మనకి ఇక్కడ పడాలి. హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ వస్తేనే ఆ లీ అని అర్థం అవుద్ది. కనుక లీ ఈజ్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అని అర్థం, లేకపోతే ఆ మాట పడదు. ఇక హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ పడ్డదంటే ఏంటంటే సాధారణంగా చేయాలి, సాధారణంగా మామూలుగా జనరల్గా చేయవలసిన పని చేయాలి అన్న అర్థం వచ్చేది. కనుక ఇప్పుడు హ్యావ్ టు హ్యాస్ టు ఏంటండి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి అనగా ఆ సింగులర్ నెంబర్ ప్రొనౌన్స్కి హ్యాస్ టు వాడతారు. ఈవెన్ థర్డ్ పర్సన్ అయినప్పుడు కూడా ప్లోరల్ అంటే దే అనేది ప్లోరల్, దానికి హ్యావ్ టు వాడతారు. తర్వాత ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్కి అనగా ఐ వీకి హ్యావ్ టు వాడతారు. తర్వాత సెకండ్ పర్సన్ ప్రొనౌన్ యూకి హ్యావ్ టు వాడతారు. యు అంటే రెండు యూలు చెప్పచ్చు, ఎందుకంటే మీరు నీవు అని మాట వస్తుంది కాబట్టి ఆ రెండిట్లో ఏదొచ్చినా హ్యావ్ టు వాడతారు. కనుక తర్వాత ఒక వ్యక్తికి హ్యాస్ టు వాడతారు, ఇద్దరు వ్యక్తులకి హ్యావ్ టు వాడతారు, ఒక విషయానికి హ్యాస్ టు వాడతారు, రెండు విషయాలకి హ్యావ్ టు వాడతారు, ఒక వస్తువుకి హ్యాస్ టు వాడతారు, రెండు వస్తువులకి హ్యావ్ టు వాడతారు. అంటే బహువచనానికి హ్యావ్ టు వాడతారు, ఈ సింగిల్ ఏకవచనానికి హ్యాస్ టు వాడతారు. ఈ హ్యావ్ టు హ్యాస్ టు అంటే అర్థం ఏంటి? లీ ప్లస్ వెర్బ్ వన్ అంటే ప్రెజెంట్ వెర్బ్ ప్లస్ ప్రెజెంట్ వెర్బ్ అంటే ఏంటట అంటే ఆ పని చేయాలి, పని చేయాలి. ఏంటి ఆ ప్రెజెంట్ వెర్బ్ వాడతామో ఆ పని చేయాలి అని అర్థం. కనుక ఈ రెండింటిని కూడా సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఒక లెక్క, ఒక ఫార్ములా, ఒక లెక్క చేయాలంటే ఒక ఫార్ములా రావాలి, స్ట్రక్చర్ తెలియాలి, దాని అర్థం తెలియాలి. ఇక్కడ నేనేం చేశానట, ఈ లెక్క ఈ లీ అనేది చెప్పగలగటానికి, సాధారణంగా పలానా పని చేయాలి అని చెప్పగలగటానికి అర్థం హ్యాస్ టు ఆర్ హ్యావ్ టు. స్ట్రక్చర్ హ్యాస్ టు ఆర్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ అంటే ప్రెజెంట్ వెర్బ్. స్ట్రక్చర్ ఎవరు అన్నది సబ్జెక్టు, ఏమిటి అన్నది ఆబ్జెక్టు. ఏంటంటే ఎవరు అన్నది సబ్జెక్టు, ఏమిటి అన్నది ఆబ్జెక్టు. ఎవరు అనే దానిలో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు, ఒక విషయం, రెండు విషయాలు అని ఇవన్నీ కూడా సబ్జెక్టుల రూపంలో కనబడతాయి మనకి. కనుక
జాగ్రత్త వినండి, వీటిని కూడా రాసుకోండి మీరు, నేను చెప్పినవి కూడా ఇక్కడ రాయబడినప్పటికీ కూడా అక్కడ రాసుకోండి మీరు. తర్వాత ఏమిటి అన్నది ఎవరు అన్నదైతే సబ్జెక్టు, ఏమిటి అన్నదైతే ఆబ్జెక్టు. అంటే వెర్బ్కి తరువాత వచ్చే ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్తో కలిసిపోద్ది, ఆబ్జెక్ట్ అంటారు. అక్కడి నుంచి అంత ప్రైజ్ ఉన్న ఆబ్జెక్టే వెర్బ్ తర్వాత వచ్చింది. అయితే ఇప్పుడైతే నేను సబ్జెక్ట్ని చెప్పట్లేదు, ఆబ్జెక్ట్ని చెప్పట్లేదు, కానీ లీ అనే అర్థంని చెప్తున్నాను. ఏమి చేయాలి అనే అర్థం చెప్తున్నాను, ఎవరు చేయాలని చెప్పట్లేదు, ఏం చేయాలనేది కాదు, చేయవలసిన పని. అంటే ఏం చేయాలి కాదంటే అక్కడ ఆబ్జెక్ట్ కాదు, చేయవలసిన పని మాత్రమే చెప్తున్నాను. కనుక దాన్ని చూద్దాం ఒకసారి. ఏంటట, ఇక్కడ సబ్జెక్టులు చెప్పట్లేదు, హై కానీ, వీ కానీ, షీ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, లేకపోతే ఒక వ్యక్తి కానీ, ఒక విషయం కానీ, ఒక ఇద్దరు వ్యక్తులు కానీ, ఇద్దరు విషయాలు ఏవి చెప్పండి. సబ్జెక్ట్ అనేది ఎత్తట్లేదు నేను, తర్వాత చూద్దాం. ముందు వీటికి హ్యాబిచువేట్ అవ్వాలి మనం, వీటికి మన స్వరము, మన హృదయము, మన మనసు హ్యాబిచువేట్ అవ్వాలి. కనుక ముందు అర్థమనే నేను మీతో చేయిస్తున్నాను. రండి. సాధారణంగా పని చేయాలి. ఏ పని చేయాలి? ఐ హ్యావ్ టు కమ్, నేను రావాలి అన్నది. కానీ ఇక్కడ మనం సబ్జెక్ట్ వాడకూడదు కదా, వాడం కదా. కాబట్టి హ్యావ్ టు కమ్ అంటే రావాలి, హ్యాస్ టు కమ్ అంటే హీ హ్యాస్ టు కమ్ అంటారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ వాడడం కదా, కనుక హ్యాస్ టు కమ్ అని వాడాలి. అంటే హ్యాస్ టు కమ్ అంటే రావాలి. అదే రీతిగా హ్యావ్ టు మీట్ కలవాలి, అదే రీతిగా హ్యాస్ టు మీట్ కలవాలి, హ్యాస్ టు మీట్ కలవాలి, హ్యావ్ టు మీట్ కలవాలి. తర్వాత హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ తిరిగి రావాలి, హ్యాస్ టు రిటర్న్ బ్యాక్ తిరిగి రావాలి. హ్యావ్ టు డూ పని చేయాలి, హ్యావ్ టు డూ చేయాలి. హ్యావ్ టు డూ అంటే ఆబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లేదు, పని అనేది ప్రక్కన పెడతాం, అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఓకేనా? హ్యావ్ టు డూ అంటే చేయాలి, హ్యాస్ టు డూ అంటే చేయాలి. హ్యావ్ టు కాల్ అంటే పిలవాలి, హ్యాస్ టు కాల్ అంటే పిలవాలి. ఏం చెప్పాను? సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు ఎక్కడ. తర్వాత హ్యావ్ టు బై కొనాలి, హ్యాస్ టు బై కొనాలి. హ్యావ్ టు సిట్ కూర్చోవాలి, హ్యాస్ టు సిట్ కూర్చోవాలి. హ్యావ్ టు సెండ్ పంపాలి, హ్యాస్ టు సెండ్ పంపాలి. హ్యావ్ టు స్టాండ్ నిలబడాలి, నిల్చోవాలి, హ్యాస్ టు స్టాండ్ నిల్చోవాలి. హ్యావ్ టు ఆస్క్ అడగాలి, హ్యాస్ టు ఆస్క్ అడగాలి. హ్యావ్ టు వెయిట్ వేచి ఉండాలి, హ్యాస్ టు వెయిట్ వేచి ఉండాలి. హ్యావ్ టు టెల్ చెప్పాలి, హ్యాస్ టు టెల్ చెప్పాలి. హ్యావ్ టు గెట్ స్లీప్ పండుకోవాలి, హ్యాస్ టు గెట్ స్లీప్ పండుకోవాలి. హ్యావ్ టు బ్రింగ్ తేవాలి, హ్యాస్ టు బ్రింగ్ తేవాలి. హ్యావ్ టు ప్రిపేర్ తయారు చేయాలి లేకపోతే సిద్ధపరచాలి. హ్యాస్ టు ప్రిపేర్ అంటే తయారు చేయాలి లేక సిద్ధపరచాలి. హ్యావ్ టు స్పీక్ మాట్లాడాలి, హ్యాస్ టు స్పీక్ మాట్లాడాలి. హ్యావ్ టు కుక్ వంట చేయాలి, హ్యాస్ టు కుక్ వంట చేయాలి. హ్యావ్ టు ఇన్వైట్ ఆహ్వానించాలి, హ్యాస్ టు ఇన్వైట్ ఆహ్వానించాలి. హ్యావ్ టు పే చెల్లించాలి, హ్యాస్ టు పే చెల్లించాలి. హ్యావ్ టు వేకప్ మేల్కోవాలి లేక నిద్రలేవాలి, రెండిట్లో ఏదైనా వాడచ్చు. హ్యాస్ టు వేకప్ మేల్కోవాలి లేక నిద్రలేవాలి. తర్వాత హ్యావ్ టు క్లీన్ శుభ్రపరచాలి, హ్యాస్ టు క్లీన్ శుభ్రపరచాలి. హ్యావ్ టు బ్రష్ శుభ్రం చేయాలి, హ్యాస్ టు బ్రష్ శుభ్రం చేయాలి. తర్వాత హ్యావ్ టు బికమ్ అవ్వాలి, హ్యావ్ టు బికమ్ అవ్వాలి, హ్యాస్ టు బికమ్ అవ్వాలి. తర్వాత హ్యావ్ టు బాత్ స్నానం చేయాలి, హ్యాస్ టు బాత్ స్నానం చేయాలి. హ్యావ్ టు రైట్ రాయాలి, హ్యాస్ టు రైట్ రాయాలి. హ్యావ్ టు టేక్ తీసుకోవాలి, హ్యాస్ టు టేక్ తీసుకోవాలి. హ్యావ్ టు రీడ్ చదవాలి, హ్యాస్ టు రీడ్ చదవాలి. హ్యావ్ టు వర్క్ పని చేయాలి, హ్యాస్ టు వర్క్ పని చేయాలి. హ్యావ్ టు వాచ్ చూడాలి, హ్యాస్ టు వాచ్ చూడాలి. హ్యావ్ టు స్టడీ చదవాలి, హ్యాస్ టు స్టడీ చదవాలి. హ్యావ్ టు క్యాచ్ పట్టుకోవాలి, హ్యాస్ టు క్యాచ్ పట్టుకోవాలి. అంటే ఇవన్నీ కూడా సాధారణంగా చేయాలి అనే పనులు. ఏం చెప్పానండి మీకు? మొదట ఒకసారి వ్రాస్తే 10 సార్లు చదివినంత సారం, కానీ ఒకసారి వింటే 100 సార్లు చదివినంత సారంగా ఉంటుంది. మైండ్లోకి, హార్ట్లోకి ఫీడ్ అయిపోద్ది. కనుక వినడానికి ప్రయత్నించండి, వీలైతే ఈ నోట్స్ రాసుకోండి కూడా. రండి. అయితే నెక్స్ట్ది ఏంటంటే బాధ్యతగా పని చేయాలి, బాధ్యతగా పని చేయాలి. బాధ్యతగా పని చేయాలి అనేది, బాధ్యతగా లీ అనేది అర్థం రావాలంటే, బాధ్యతగా లీ అనేది అర్థం రావాలంటే ఏంటట, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. బాధ్యతగా లీ అంటే, బాధ్యతగా లీ ఈజ్ షుడ్ ప్లస్ వర్క్. వర్క్ కూడా తీసేస్తాను. ఓకే,
బాధ్యతగా లీ అంటే ఈజ్ షుడ్. బాధ్యతగా లీ ఈజ్ షుడ్ అంటే బాధ్యతగా చేయాలి. ఏం చేయాలి? ప్రెజెంట్ వెర్బ్ చేయాలి. ఏంటి ఆ ప్రెజెంట్ వెర్బ్? ఉదాహరణకి కమ్. చూడండి ఇక్కడ కమ్, షుడ్ కమ్ అంటే బాధ్యతగా రావాలి. షుడ్ గో అంటే బాధ్యతగా వెళ్ళాలి. షుడ్ మార్కెట్ అంటే బాధ్యతగా మార్కెట్ చేయాలి. షుడ్ కుక్ బాధ్యతగా వండాలి. షుడ్ గో అంటే బాధ్యతగా వెళ్ళాలి. ఇవన్నీ కూడా కనుక దీనికి ఈ ఫార్ములా ఏంటంటే బాధ్యతగా లీ అనే అర్థం రావాలంటే తప్పనిసరిగా షుడ్ అనేది పడాలి. షుడ్ అని పడితేనే బాధ్యతగా లీనం వస్తుంది. ఏం చేయాలనేది వెర్బ్ అనేది జత చేయాలి. అంటే షుడ్ ప్లస్ వెర్బ్ 1 ఆబ్లిగేషన్. ఇది షుడ్ ప్లస్ వెర్బ్ 1 అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. షుడ్ ప్లస్ వెర్బ్ 1 అన్నప్పుడు బాధ్యతగా లీ అంటే షుడ్ కమ్ బాధ్యతగా రావాలి. షుడ్ మీట్ బాధ్యతగా కలవాలి. షుడ్ రిటర్న్ బ్యాక్ బాధ్యతగా తిరిగి రావాలి. షుడ్ డూ బాధ్యతగా చేయాలి. షుడ్ కాల్ బాధ్యతగా పిలవాలి. షుడ్ బై బాధ్యతగా కొనాలి. షుడ్ సిట్ బాధ్యతగా కూర్చోవాలి. షుడ్ స్టాండ్ బాధ్యతగా పంపాలి. షుడ్ సెండ్ బాధ్యతగా పంపాలి. షుడ్ స్టాండ్ బాధ్యతగా నిల్చోవాలి. షుడ్ ఆస్క్ బాధ్యతగా అడగాలి. షుడ్ వెయిట్ బాధ్యతగా వేచి ఉండాలి. షుడ్ టెల్ బాధ్యతగా చెప్పాలి. షుడ్ గెట్ స్లీప్ బాధ్యతగా పడుకోవాలి. షుడ్ బ్రింగ్ బాధ్యతగా తేవాలి. షుడ్ ప్రిపేర్ బాధ్యతగా తయారు చేయాలి, బాధ్యతగా సిద్ధపడాలి. తర్వాత షుడ్ స్పీక్ బాధ్యతగా మాట్లాడాలి. షుడ్ కుక్ బాధ్యతగా వంట చేయాలి. షుడ్ ఇన్వైట్ బాధ్యతగా ఆహ్వానించాలి. షుడ్ పే బాధ్యతగా చెల్లించాలి. షుడ్ వేకప్ బాధ్యతగా మేల్కోవాలి లేక నిద్ర లేవాలి. షుడ్ క్లీన్ బాధ్యతగా శుభ్రపరచాలి. షుడ్ బ్రష్ బాధ్యతగా శుభ్రం చేయాలి. షుడ్ బికమ్ బాధ్యతగా అవ్వాలి. షుడ్ బాత్ బాధ్యతగా స్నానం చేయాలి. షుడ్ రైట్ బాధ్యతగా వ్రాయాలి. షుడ్ టేక్ బాధ్యతగా తీసుకోవాలి. షుడ్ రీడ్ ఇక్కడ లీడ్ అని పడ్డాదా? ఓకే. షుడ్ రీడ్ బాధ్యతగా చదవాలి. షుడ్ రీడ్ బాధ్యతగా చదవాలి. షుడ్ వర్క్ బాధ్యతగా పనిచేయాలి. షుడ్ వాచ్ బాధ్యతగా చూడాలి. షుడ్ స్టడీ బాధ్యతగా చదవాలి. షుడ్ క్యాచ్ బాధ్యతగా పట్టుకోవాలి. ఏంటంటే బాధ్యతగా అనేది చేయవలసిన పని బాధ్యతగా చేయాలన్నది. దానికి తేడా ఏంటంటే సాధారణంగా చేయాలన్న దానిలో సింగులర్ సబ్జెక్ట్కి వేరే హ్యాస్ టు పడుతుంది, ప్లూరల్ సబ్జెక్ట్స్కి హ్యావ్ టు పడుతుంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ అయినా సింగులర్ సబ్జెక్ట్ అయినా ప్లూరల్ సబ్జెక్ట్ అయినా ఇద్దరైనా ఒకరైనా 100 మంది అయినా షుడ్ మాత్రమే ఉపయోగించబడుతుంది. షుడ్ రీడ్ చదవాలి. షుడ్ వర్క్ పనిచేయాలి. షుడ్ వాచ్ చూడాలి అన్నది. బాధ్యతగా అనేది ఏం చేయాలి అంటే చూడండి, బాధ్యతగా చేయాలి. ఏం చేయాలి అనేది వెర్బ్. బాధ్యతగా పని చేయాలి. ఏ పని చేయాలి అన్నది వెర్బ్ పని. ఎవరు చేయాలి అనేది సబ్జెక్టు. మరలా జ్ఞాపకం చేసుకోండి, ఎవరు చేయాలనేది సబ్జెక్టు, ఏమి చేయాలనేది పని. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం అవటానికి ఇలా చెప్తాను. బాధ్యతగా మీకు అర్థమవుతుంది ఇలా చెప్తాను. ఐ షుడ్ కమ్ నేను రావాలి, నేను బాధ్యతగా రావాలి. ఐ షుడ్ మీట్ నేను బాధ్యతగా కలవాలి. ఐ షుడ్ రిటర్న్ బ్యాక్ నేను బాధ్యతగా తిరిగి రావాలి. ఐ షుడ్ డూ నేను బాధ్యతగా చేయాలి. ఐ షుడ్ కాల్ నేను బాధ్యతగా పిలవాలి. ఐ షుడ్ బై నేను బాధ్యతగా కొనాలి. ఐ షుడ్ సిట్ నేను బాధ్యతగా కూర్చోవాలి. ఐ షుడ్ సెండ్ నేను బాధ్యతగా పంపాలి. ఐ షుడ్ స్టాండ్ నేను బాధ్యతగా నిల్చోవాలి. ఐ షుడ్ ఆస్క్ నేను బాధ్యతగా అడగాలి. ఐ షుడ్ వెయిట్ నేను బాధ్యతగా వేచి ఉండాలి. ఐ షుడ్ టెల్ నేను బాధ్యతగా చెప్పాలి. ఐ షుడ్ గెట్ స్లీప్ నేను బాధ్యతగా పట్టుకోవాలి. ఐ షుడ్ బ్రింగ్ నేను బాధ్యతగా తేవాలి. ఐ షుడ్ ప్రిపేర్ నేను బాధ్యతగా తయారవ్వాలి. ఐ షుడ్ స్పీక్ నేను బాధ్యతగా మాట్లాడాలి. ఐ షుడ్ కుక్ నేను బాధ్యతగా వంట చేయాలి. ఐ షుడ్ ఇన్వైట్ నేను బాధ్యతగా ఆహ్వానించాలి. ఐ షుడ్ పే నేను బాధ్యతగా చెల్లించాలి. ఐ షుడ్ వేకప్ నేను బాధ్యతగా మేల్కోవాలి లేక నిద్ర లేవాలి. ఐ షుడ్ క్లీన్ నేను బాధ్యతగా శుభ్రపరచాలి. ఐ షుడ్ బ్రష్ నేను బాధ్యతగా శుభ్రం చేయాలి. ఐ షుడ్ బికమ్ నేను బాధ్యతగా అవ్వాలి. ఐ షుడ్ బాత్ నేను బాధ్యతగా స్నానం చేయాలి. ఐ షుడ్ రైట్ నేను బాధ్యతగా వ్రాయాలి. ఐ షుడ్ టేక్ నేను బాధ్యతగా తీసుకోవాలి. ఐ షుడ్ రీడ్ నేను బాధ్యతగా చదవాలి. ఐ షుడ్ వర్క్ నేను బాధ్యతగా పని చేయాలి. ఐ షుడ్ వాక్ నేను బాధ్యతగా చూడాలి. ఐ షుడ్ స్టడీ నేను బాధ్యతగా చదవాలి. ఐ షుడ్ క్యాచ్ నేను బాధ్యతగా పట్టుకోవాలి. ఏమండి అంటే సాధారణంగా ఈ పని చేయాలి, బాధ్యతగా పని చేయాలనేది మనకు అర్థమవుతుంది.
ఈ బాధ్యతగా అనేసరికి నైతిక బాధ్యత అనేది గుర్తొస్తుంది. నైతిక బాధ్యతలు ప్రతి ఒక్కరివి కూడా కలిగి ఉంటాం. భర్త బాధ్యతలు భర్త, కుమారుడు బాధ్యతలు కుమారుడు, భార్యగా ఉండేటువంటి ఆమె బాధ్యతలు అవివి, తర్వాత ఆడపిల్ల బాధ్యతలు ఆడపిల్లవి, మగపిల్లడి బాధ్యతలు మగపిల్లడివి. ఈ నైతికత గుర్తొస్తుంది. చాలా సంతోషం ఈ క్లాస్ ద్వారా. మరలా తప్పకుండా పని చేయాలి. తప్పకుండా లీ అనేది మస్ట్ అన్ని వర్త వస్తుంది. తప్పకుండా పని చేయాలి, మస్ట్ వర్క్ అంటే తప్పకుండా పని చేయాలి అనేది మస్ట్ వర్క్. తప్పకుండా ప్లస్ లీ ఈజ్ మస్ట్ వర్క్ అంటే వర్క్ అనేది కూడా తీసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా సులువుగా ఉంటుందని అర్థం, అందుకే తీస్తున్నాను. తప్పకుండా లీ ఈజ్ మస్ట్. తప్పకుండా లీ బాధ్యతగా లీ అంటే షుడ్, బాధ్యతగా లీ అంటే. సాధారణంగా లీ అంటే హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ సాధారణంగా చేయాలి అనేది. ఓకేనా? ఇప్పుడు మస్ట్ ఉంది. తప్పకుండా లీ అంటే మస్ట్ను ఉపయోగించి ప్లస్ ప్రెజెంట్ వెర్బ్. ప్రెజెంట్ వెర్బ్ అంటే ఏమనుకున్నాం? వెర్బ్ 1 అనుకున్నాం. తప్పకుండా లీ ఏం తప్పకుండా లీ చదువుతాను చూడండి. మస్ట్ కమ్ తప్పకుండా రావాలి. మస్ట్ మీట్ తప్పకుండా కలవాలి. మస్ట్ రిటర్న్ బ్యాక్ తప్పకుండా తిరిగి రావాలి. మస్ట్ డూ తప్పకుండా చేయాలి. మస్ట్ కాల్ తప్పకుండా పిలవాలి. మస్ట్ బై తప్పకుండా కొనాలి. మస్ట్ సిట్ తప్పకుండా కూర్చోవాలి. మస్ట్ సెండ్ తప్పకుండా పంపించాలి. మస్ట్ స్టాండ్ తప్పకుండా నిల్చోవాలి. మస్ట్ ఆస్క్ తప్పకుండా అడగాలి. మస్ట్ వెయిట్ తప్పకుండా వేచి ఉండాలి. మస్ట్ టెల్ తప్పకుండా చెప్పాలి. మస్ట్ గెట్ స్లీప్ తప్పకుండా పడుకోవాలి. మస్ట్ బ్రింగ్ తప్పకుండా తేవాలి. మస్ట్ ప్రిపేర్ తప్పకుండా తయారు చేయాలి లేక తప్పకుండా సిద్ధం చేయాలి. మస్ట్ స్పీక్ తప్పకుండా మాట్లాడాలి. మస్ట్ కుక్ తప్పకుండా వంట చేయాలి. మస్ట్ ఇన్వైట్ తప్పకుండా ఆహ్వానించాలి. మస్ట్ పే తప్పకుండా చెల్లించాలి. మస్ట్ వేకప్ తప్పకుండా నిద్రలేవాలి లేక మేల్కోవాలి. మస్ట్ క్లీన్ తప్పకుండా శుభ్రపరచాలి. మస్ట్ బ్రష్ తప్పకుండా శుభ్రం చేయాలి. మస్ట్ బికమ్ తప్పకుండా అవ్వాలి. మస్ట్ బాత్ తప్పకుండా స్నానం చేయాలి. ఓకే, మస్ట్ రైట్ తప్పకుండా వ్రాయాలి. మస్ట్ టేక్ తప్పకుండా మస్ట్ టేక్ తప్పకుండా తీసుకోవాలి. మస్ట్ రీడ్ తప్పకుండా చదవాలి. మస్ట్ వర్క్ తప్పకుండా పనిచేయాలి. మస్ట్ వాచ్ తప్పకుండా చూడాలి. మస్ట్ స్టడీ తప్పకుండా చదవాలి. మస్ట్ క్యాచ్ తప్పకుండా పట్టుకోవాలి. ఏం చూసామండి? ఏమి చెయ్యాలి? లీ అని అర్థం రావటానికి, సాధారణంగా లీ అని అర్థం రావటానికి హ్యావ్ టు బై హ్యాస్ టు. బాధ్యతగా లీ చేయాలి అనడానికి మస్ట్. తప్పకుండా అనడానికి బాధ్యతగా అనడానికి షుడ్. బాధ్యతగా చేయాలంటానికి షుడ్ ప్లస్ వెర్బ్ 1 ప్రజెంట్ వెర్బ్. అదే రీతిగా తప్పకుండా చేయాలనడానికి మస్ట్ ప్లస్ వెర్బ్ 1 వస్తుంది. కనుక వీటిని చేస్తే లేకపోతే వీటిని ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఉపయోగం. దీన్ని ఒక విధంగా ఇంకొక విధంగా కూడా చెప్తాను. ఎవరు చేయాలి? ఎవరు? ఉదాహరణకి హీ అన్నాం. ఇందాక ఐ ఉపయోగించాను కదా షుడ్కి, ఇప్పుడు హీ ఉపయోగించి మాట్లాడతాను. ఎవరు అన్నది ఉపయోగించి మాట్లాడతాను. చూడండి, హీ మస్ట్ కమ్ అతడు తప్పకుండా రావాలి. హీ మస్ట్ మీట్ అతడు తప్పకుండా కలవాలి. హీ మస్ట్ రిటర్న్ బ్యాక్ అతడు తప్పకుండా తిరిగి రావాలి. హీ మస్ట్ డూ అతడు తప్పకుండా చేయాలి. హీ మస్ట్ కాల్ అతడు తప్పకుండా పిలవాలి. హీ మస్ట్ బై అతడు తప్పకుండా కొనాలి. హీ మస్ట్ సిట్ అతడు తప్పకుండా కూర్చోవాలి. హీ మస్ట్ సెండ్ అతడు తప్పకుండా పంపాలి. హీ మస్ట్ స్టాండ్ తప్పకుండా నిల్చోవాలి. హీ మస్ట్ ఆస్క్ తప్పకుండా అడగాలి. హీ మస్ట్ వెయిట్ తప్పకుండా వేచి ఉండాలి. అతడు తప్పకుండా వేచి ఉండాలి. అతడు అనేది యాడ్ చేద్దాం. ఓకే, హీ మస్ట్ టెల్ అతడు తప్పకుండా చెప్పాలి. హీ మస్ట్ సెండ్ అతడు తప్పకుండా పంపాలి. హీ మస్ట్ స్టాండ్ అతడు తప్పకుండా నిల్చోవాలి. హీ మస్ట్ ఆస్క్ అతడు తప్పకుండా అడగాలి. హీ మస్ట్ వెయిట్ అతడు తప్పకుండా వేచి ఉండాలి. హీ మస్ట్ టెల్ అతడు తప్పకుండా చెప్పాలి. హీ మస్ట్ అతడు తప్పకుండా గెట్ స్లీప్ అతడు తప్పకుండా పడుకోవాలి. హీ మస్ట్ బ్రింగ్ అతడు తప్పకుండా తేవాలి. హీ మస్ట్ ప్రిపేర్ అతడు తప్పకుండా తయారు చేయాలి లేక సిద్ధపడాలి. హీ మస్ట్ స్పీక్ అతడు తప్పకుండా మాట్లాడాలి. హీ మస్ట్ కుక్ అతడు తప్పకుండా చేయాలి. హీ మస్ట్ ఇన్వైట్ అతడు తప్పకుండా ఆహ్వానించాలి. హీ మస్ట్ పే అతడు తప్పకుండా చెల్లించాలి. హీ మస్ట్ వేకప్ అతడు తప్పకుండా నిద్రలేవాలి లేక మేల్కోవాలి. హీ మస్ట్ క్లీన్ అతడు తప్పకుండా శుభ్రపరచాలి. హీ మస్ట్ బ్రష్ అతడు తప్పకుండా శుభ్రం చేయాలి. హీ మస్ట్ బికమ్
అతడు తప్పకుండా అవ్వాలి. హీ మస్ట్ బాత్, అతడు తప్పకుండా స్నానం చేయాలి. హీ మస్ట్ రైట్, అతడు తప్పకుండా వ్రాయాలి. హీ మస్ట్ టేక్, అతడు తప్పకుండా తీసుకోవాలి. హీ మస్ట్ రీడ్, అతడు తప్పకుండా చదవాలి. హీ మస్ట్ వర్క్, అతడు తప్పకుండా పనిచేయాలి. హీ మస్ట్ వాచ్, అతడు తప్పకుండా చూడాలి. హీ మస్ట్ స్టడీ, అతడు తప్పకుండా చదవాలి. హీ మస్ట్ క్యాచ్, అతడు తప్పకుండా పట్టుకోవాలి. ఇలాగే వెర్బ్స్ను ఉపయోగించి చేస్తాం. కాబట్టి ఈ తప్పకుండా చేయాలి, తర్వాత బాధ్యతగా చేయాలి, తర్వాత సాధారణంగా చేయాలి అన్నవి మనము స్పోకెన్ ఇంగ్లీష్లో నేర్చుకున్నాం కనుక ఇవి తప్పనిసరిగా మాట్లాడగలుగుతాం. ఎందుకు మాట్లాడగలుగుతాం అంటున్నానంటే మీరు దాని అర్థం చూశారు, దాని స్ట్రక్చర్ చూశారు, అంటే ప్రిన్సిపల్ చూశారు, దాని ఉపయోగాలు మాదిరి ఎలాగ ఉపయోగించానో అది చూశారు. కాబట్టి వీటిని ఉపయోగించినట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడలేకుండా ఉండగలరు. కాబట్టి తప్పకుండా పని చేయాలి. అది సాధారణమైన పని అయితే ఒక సూత్రం, బాధ్యతగా పని అయితే ఒక సూత్రం షుడ్. తర్వాత తప్పకుండా అంటే మస్ట్ ప్లస్ వెర్బ్ 1, అంటే వెర్బ్ 1 అంటే ప్రజెంట్ వెర్బ్ అని అర్థం. ఓకేనా? ఈ క్లాస్ని ప్రాక్టీస్ అవ్వండి, మీరు ఈజీగా మాట్లాడతారు. మీకు ఈ స్ట్రక్చర్ తెలిసిపోయింది, ఎగ్జాంపుల్స్ తెలిసిపోయి, దాని అర్థం తెలిసిపోయింది కనుక ఇక్కడ ఒకటి కాదు 100 మీరు క్రియేట్ చేసి మాట్లాడగలరు. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడిన వాడే అవసరం లేదు, అక్కడ ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ అవసరం లేదు, ఇంగ్లీష్ పేపర్ చూడడం అవసరం లేదు, ఇంగ్లీష్ టీవీ చూడడం అవసరం లేదు, ఇంగ్లీష్ మాటలు వినడం అవసరం లేదు. వీటిని ఫాలో అయితే ఓకే.